అందరికీ నమస్కారం అండి. తెలుగు కథల సంపుటికి స్వాగతం. నా పేరు శ్వేత. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పి సూర్యనారాయణ గారు రచించిన తోడు నీడ అనే కథను విందామండి. కథలోనికి వెళ్లే ముందు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. కథను పూర్తిగా విన్న తర్వాత లైక్ చేయడం, షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి. ఇంకెందుకండి ఆలస్యం, కథలోనికి వెళ్ళిపోదాం. మా అమ్మగారు ఏం చేస్తున్నారో అంటూ వంటింట్లోకి తొంగి చూస్తూ అన్నాడు భర్త నరసింహం. ఇంకేం చేస్తారు, తాతగారికి చపాతీ కూర చేస్తున్నారు అంటూ ముసిముసిగా నవ్వుకుంటూ బాణలిలో కూర కలియబెడుతూ అంది సుభద్ర. ఏం కూరో అంటూ అడిగాడు నరసింహం వంటింట్లోకి ఆమెకి దగ్గరగా వస్తూ. మిక్స్డ్ వెజిటేబుల్స్ అండి అంటూ ఒకసారి తల తిప్పి చూసి నవ్వుతూనే చెప్పిందావిడ. ఏం వెజిటేబుల్స్ అంటూ బాణాలిలోకి తొంగి చూస్తూ అడిగాడతను. 2 క్యారెట్లు, 2 బంగాళాదుంపలు, 2 టమాటాలు, కాసిన్ని బీన్సూను అంటూ కూర కలియబెడుతూనే ఓసారి మళ్ళీ అతడి వైపు చూసి చెప్పిందావిడ. మళ్ళీ ఆవిడే, తాతగారి వాకింగులు గట్రా అయిపోయాయా అంటూ మళ్ళీ అతడి కేసి చూసి అడిగింది. వచ్చే నవ్వుని పెదాల మధ్య దాచుకుంటూ సుభద్ర. అయ్యిందిలే గాని నువ్వలా వంట చేస్తూ ఓరగా ఇటు తిరిగి చూస్తూ ఉంటే భలే బాగున్నావే సుబ్బు అంటూ దగ్గరగా వచ్చి ఆమె భుజం మీద చెయ్యి వేస్తూ అన్నాడు నరసింహం. చాలండి సంబరం, 40 ఏళ్ల కాపురంలో ఈ మాట 1000 సార్లు విన్నాను అంటూ నవ్వుతూనే మరోసారి అతని వైపు ఓరగా చూస్తుందావిడ. ఎన్ని 1000 సార్లైనా నాకు మాత్రం కొత్తగానే ఉంటుందే సుబ్బు అంటూ ఆమెను తన వైపుగా తిప్పుకున్నాడతను. పిచ్చి మాలోకం అంటూ గొనిగినట్లుగా అనేసి వెళ్ళి హాల్లో కూర్చోండి, కూర అయిపోయింది, ఓ అరగంట ఆగి చపాతీలు తెస్తాను, వేడివేడిగా తిందురుగాని అంటూ అతడి చెంప మీద చిన్నగా మీటింది. ఆ చేష్టతో నరసింహం క్షణకాలం 30 ఏళ్ల కుర్రాడైపోయాడు. అతడి వాలకం గమనించిన సుభద్ర, ఏమండోయ్ మిమ్మల్నే హాల్లోకి వెళ్ళమన్నానా అంది నవ్వుతూనే గదమాయిస్తూ. అతడు నవ్వేశాడు. అలాగే అన్నట్లుగా తల ఊపి ఆనందంగా భార్య కేసి చూసి హాల్లోకొచ్చి కుర్చీలో కూర్చున్నాడు నరసింహం. వాళ్ళిద్దరి మధ్య ప్రతిరోజు ఈ పరిహాసపు పలకరింపులు ఏదో ఒక సందర్భంలో జరుగుతూనే ఉంటాయి. అంతలోనే చిన్న పిల్లల్లా అయిపోతారు. మరికొంతసేపటికి పిల్లల తల్లిదండ్రుల్లా, ఇంకాసేపటికి వయసు మీద పడ్డ వాళ్ళలా అయిపోతారు. సుభద్ర సరదా అయిన మనిషి, ఎవరితో అయినా కలివిడిగా మాట్లాడుతోంది. ఆమెకు అసూయపడ్డాలు, అయ్యో మనకు లేదే అని దిగులు పడ్డాలు లేవు. ఎదుటి వారిని ప్రేమించడం, వారిలో ఉన్న మంచితనాన్ని మాత్రమే చూడటం అన్నది ఆమె చిన్నతనంలో నేర్చుకున్న మంచి గుణం. ఎక్కడికక్కడే సర్దుకుపోతుంటే జీవితం చాలా హాయిగా ఉంటుందన్నది ఆమె సిద్ధాంతం. ఆ మాటకొస్తే నరసింహము కూడా చాలా సరదా అయిన మనిషే. జీవితంలో సరదాని, సందడిని వెతుక్కొని వాటిని అనుభవించి ఆనందించాలి అంటాడు నరసింహం. ఇవేమీ తనకి లేవంటూ స్తబ్దంగా కూర్చుంటే జీవితంలో అంతకంటే నిస్సారం మరేం లేదంటాడు. అంత పల్లెటూరు కాదు, అంత పట్నవాసమూ కాదు, మధ్యస్థంగా ఉన్న ఆ ఊళ్ళో ఇప్పుడు తాముంటున్న ఓ చిన్న డాబా ఇల్లు మినహా నరసింహానికి తన పెద్దలిచ్చిన ఆస్తిపాస్తులంటూ ఏమీ లేవు. డిస్పాచ్ క్లర్క్గా తాలూకా ఆఫీసులో ఉద్యోగంలో చేరి బుద్ధిగా ఉద్యోగం చేసుకుంటూ అంచెలంచెలుగా ఎదిగి 7 ఏళ్ల కిందటే ఆఫీసరుగా పదవీ విరమణ చేశాడు. 2 మగపిల్లలు పుట్టాక ఇక పులి స్టాప్ పెట్టేద్దామనుకుంటుండగా ఆడపిల్ల పుట్టేసింది. మంచి చదువులు చదువుకొని మగపిల్లలిద్దరూ కూడా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారు. కోడళ్ళిద్దరూ కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. 2 ఏళ్ల కిందటే కూతురికి కూడా పెళ్లి చేశాడు నరసింహం. అల్లుడు కూడా సాఫ్ట్వేర్ ఉద్యోగే. కూతురికి ఉద్యోగం చెయ్యాలని ఉన్నా అవసరం లేదన్నాడు అల్లుడు. కూతురు అల్లుడు బెంగళూరులో ఉంటారు. నరసింహం గారు రిటైర్ అయ్యారు కాబట్టి ఇక ఆ పల్లెటూరులో ఏం అవస్థ పడతారు, హాయిగా మా దగ్గరికి వచ్చేయండి నాన్న అంటున్నారు పిల్లలు. పుట్టి పెరిగిన ఊరు, తాతల నాటి ఇల్లు, ఇలాంటి విపరీతమైన సెంటిమెంట్లు ఏమీ లేవు నరసింహానికి. పరిస్థితులకు తగ్గట్టు అవసరానికి అనుగుణంగా జీవితాన్ని మలుచుకోవాలని, సాధ్యమైనంత వరకు సర్దుకుపోవటం అలవాటు చేసుకోవాలి అన్నది నరసింహం సిద్ధాంతం. తన సంతానానికి కూడా అదే బోధిస్తూ వచ్చాడు. ఒక విధంగా
పిల్లలు అలాగే పెరిగారు. పోనీ పిల్లలు కోరినట్లుగా తామిద్దరూ వెళ్ళి వాళ్ళ దగ్గరే ఉందామా అనుకున్నాడు నరసింహం. అదే ఆలోచన తన భార్య సుభద్రతో కూడా చెప్పేశాడు. తాము వాళ్ళ మీద ఎలాగూ ఆధారపడటం లేదు. తనకు ఎంతో అంత పింఛన్ వస్తుంది. అందులో నుంచి ఎంతో కొంత వాళ్ళ చేతుల్లో కూడా పెట్టక మానడు. భర్త ఆలోచనకి ఏం చెప్పాలో సుభద్రకు తోచలేదు. పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాలంటే అందులో పెద్దగా ఆలోచించవలసిందేమీ లేదు. కానీ ఏదో సన్నటి పొర ఆమె మనసును కప్పేస్తున్నట్లుగా ఉంది. ఏమంటావు సుబ్బు, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదామా? పెద్దాడు మరీ అడుగుతున్నాడు అంటూ భార్య ముఖంలోకి చూస్తూ అడిగాడు నరసింహం. మీ ఇష్టమండి అందామె క్షణం పోయాక. అంతకు మించి ఆమె ఇతిమిత్తంగా ఎటూ చెప్పలేకపోయింది. నా ఇష్టం కాదే, స్పష్టంగా నీ అభిప్రాయాన్ని చెప్పు అంటూ భార్యను సూటిగా అడిగాడు. ఇందులో స్పష్టంగా చెప్పడానికి ఏముందండి? వాళ్ళు అంతగా రమ్మంటుంటే మనం ఆలోచించాల్సింది ఏముంది ఇందులో? వెళ్దాం పదండి అంటూ అందావిడ నవ్వుతూ. పిల్లల దగ్గరికి వెళ్ళి ఉండాలని భర్త ఉబలాట పడుతున్నాడని అనుకుంది ఆమె లోపల. భార్య అలా చెప్పిన తర్వాత 2 రోజులు తర్జన భర్జన పడ్డాడు నరసింహం. తన స్నేహితులతో చెప్పాడు కూడా హైదరాబాద్కి వెళ్ళిపోతున్నామని. ఓహో, అయితే పిల్లల దగ్గరికి వెళ్ళిపోతున్నారన్నమాట ఈ ఊరొదిలి అంటూ తనకి దూరపు బంధువు, అలాగే పొరుగింటి వెంకట్రావు అన్నాడు. వాళ్ళు మరీ అడుగుతున్నారు, మరి ఏం చేయమంటావు? అయినా ఇక్కడ మాత్రం మేమిద్దరమే చేసేదేముంది గనుక అంటూ సమాధానమిచ్చాడు నరసింహం. అదృష్టవంతుడివిరా, మా త్రాష్టుడు ఉన్నాడు. ఎందుకు? మాట వరుసకైనా నా దగ్గరికి వచ్చి ఉండండి నాన్న అనడు. దేనికైనా అదృష్టం ఉండాలి అంటూ ఒకంత బాధగా అన్నాడు వెంకట్రావు. త్రాష్టుడు అని సంబోధించింది అతడి కొడుకుని ఉద్దేశించి అని నరసింహానికి అర్థమైంది. వెంకట్రావు కొడుకు విశాఖపట్నంలో బ్యాంకులో ఉద్యోగస్తుడు. కోడలికి అత్తగారికి ఒక్క నిమిషం కూడా పడదని సుభద్ర చెప్పగా విన్నాడు నరసింహం. దేనికైనా పెట్టి పుట్టాలిరా, నువ్వు అదృష్టవంతుడివి అని గొనుక్కుంటూ వెళ్ళిపోయాడు వెంకట్రావు. అతడి పరిస్థితికి జాలి, తన పరిస్థితికి సంతృప్తి క్షణం పాటు ఉక్కిరిబిక్కిరి చేశాయి నరసింహాన్ని. తన పిల్లలు ఏదో మాట వరసకి రమ్మన్నట్టుగా పిలవట్లేదు అన్నది అర్థమైంది అతనికి. అందుకే భార్యతో సహా బయలుదేరాడు నరసింహం. నాన్న, మీరు ఇంత తొందరగా ఆ ఊరు వదిలి వచ్చేస్తారని అనుకోలేదు నేను. ఇప్పటికైనా వచ్చారు, నాకు చాలా సంతోషం. లక్కీగా తమ్ముడు కూడా ఈ రోడ్డులోనే ఆ చివర ఉన్న అపార్ట్మెంట్లో చేరాడు. మీకు ఇక్కడ బోర్గా ఉంటే అక్కడికి వెళ్ళండి, అక్కడ బోరుగా అనిపిస్తే ఇక్కడికి వచ్చేయండి అంటూ సరదాగా అటు ఇటు తిరుగుతూ కాలక్షేపం చెయ్యొచ్చు. సాయంత్రాలు ఆ పక్కనే ఉన్న పార్కులో కూర్చోవచ్చు, హాయిగా టీవీ చూసుకోండి అన్నట్లు పార్కులో లైబ్రరీ కూడా ఉంది. మార్నింగు ఈవినింగు మీరు కూడా కావలసిన పుస్తకం చదువుకోవచ్చు అన్నాడు పెద్ద కొడుకు భాస్కరం 2వ రోజు ఉదయం కాఫీ తాగుతూ. అవును అన్నట్లుగా కోడలు కమల కూడా నవ్వుతూ తల ఊపింది. అలాగేరా అన్నట్లుగా నరసింహం కూడా తలూపాడు. సుభద్ర అభావంగా కూర్చుండిపోయింది. అప్పటికి కమల మినహా అందరూ కాఫీలు తాగారు. మనవడు నరేష్ వచ్చి తాత పక్కన కూర్చున్నాడు. సుభద్ర లేచి వెళ్ళి మనవడికి పాలు కలిపి తెచ్చిచ్చింది. అప్పుడు కమల వాష్ బేస్ దగ్గర బ్రష్ చేసుకోవడం మొదలెట్టింది. ఇంతలో కోడలికి కాఫీ కలిపి సిద్ధం చేసింది సుభద్ర. కమల కాఫీ తాగటం పూర్తయ్యాక సుభద్ర అడిగింది, అమ్మాయి, ఏం కూర తరగమంటావే అని. సమాధానంగా మీ ఇష్టం అత్తయ్యా అనేసి తన గదిలోకి వెళ్ళిపోయింది కమల. ఫ్రిడ్జ్ తీసి చూసింది సుభద్ర. కొడుకు గుత్తి వంకాయ కూర అంటే ఇష్టంగా తింటాడు. వంకాయలు తరగటానికి కత్తిపీట ముందు కూర్చుంటూ అడిగింది సుభద్ర కోడల్ని. కూరలోకి కారం ఉందే కమల అంటూ. మిక్సీలో వేస్తాన్లేండి అంటూ గదిలో నుంచే సమాధానం చెప్పింది కమల. ఇప్పుడు కారాలు పొడులు ఎక్కడ చేసుకుంటున్నారే అమ్మా? అన్నీ అమ్ముతున్నారు, అన్నీ కొనుక్కుంటున్నారు. దొరకనిదంటూ ఏదీ లేదు. అసలు అవన్నీ ఇంట్లో చేసుకోవటానికి టైం ఎక్కడుంది? ఎక్కడా లేని టైము ఉద్యోగాలతోటే సరిపోతుంది అన్నాడు కొడుకు భాస్కరం. అంతే అన్నాడు నరసింహం కూడా. సుభద్ర విననట్లే మౌనంగా కూర తరగడంలో నిమగ్నమైపోయింది.
ఎంత ముందుగా బయలుదేరినా ఈ ట్రాఫిక్ జామ్లతోనే టైం అంతా వేస్ట్ అయిపోతుంది నాన్న. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిన దగ్గర నుంచి ఇంటికి చేరే వరకు గుండెలు దడదడలాడిపోతున్నాయనుకో అంటూ భాస్కరం అంటున్నాడు. అవునరా, సిటీ లైఫ్ అంటే అంతే మరి అంటూ నరసింహం కూడా పెదవులు సాగదీస్తూ అన్నాడు. ఈసారి సుభద్ర అవేవి విననట్లుగా ఉండిపోయింది. ఇంతలో కమల గదిలో నుంచి బయటికి వచ్చి గీజర్ ఆన్ చేసి కిచెన్లోకి వెళ్ళి కుక్కర్ స్టవ్ మీద పెట్టింది. వెళుతూ వెళుతూ భర్త భాస్కరం కేసి చూసింది. ఆ చూపులు అతడు అర్థం చేసుకున్నాడు. కుక్కర్ 3 కూతలొస్తే ఆపేయండి అన్న సంకేతమని అతడికి తెలిసిన విషయమే. కమల బాత్రూం నుంచి వచ్చేలోగా సుభద్ర కూరకి అన్నీ సిద్ధంగా చేసింది. పావుగంటయ్యాక భార్య పిలిస్తే కిచెన్లోకి వెళ్ళిన భాస్కర్ టిఫిన్ ప్లేటు తెచ్చి తల్లికి తండ్రికి ఇచ్చాడు. 8:30కి కొడుకును సిద్ధం చేసి కాన్వెంట్ బస్సు ఎక్కించి వచ్చాడు భాస్కరం. 9:30కి బాక్సులు సర్దుకొని ఆదరాబాదరాగా టిఫిన్ తినేసి భాస్కరం కమల వెళ్ళిపోయారు ఆఫీస్లకి. అమ్మయ్య, ఇప్పటికీ గాలివాన వెలిసిందోయ్ అంటూ నవ్వుతూ అన్నాడు నరసింహం. నవ్వి ఊరుకుంది సుభద్ర. ఇద్దరూ ఉద్యోగాలన్నప్పుడు ఈ జంజాటన తప్పదు సుబ్బు. పాపం దూరంగా వెళ్ళాలి. పోనీ దగ్గరలో ఇల్లు తీసుకోవాలనుకుంటే అద్దెలు ఎక్కువ కదా. జీవన పోరాటంలో ఈ వెంపర్లాట తప్పదు మరి అంటూ స్వగతంలా అన్నాడు నరసింహం. అంతేలేండి, 2 జీతాలు లేకపోతే ఈ సిటీలో బ్రతకడం కూడా కష్టమే మరి అంటూ సుభద్ర కూడా స్వగతంగానే అంది. ఆ రోజే సాయంత్రం 7 గంటలప్పుడు చిన్న కొడుకు విశ్వం, అతడి భార్య భావన వచ్చారు. అప్పటికి భాస్కరం, తన భార్య కమల కూడా ఆఫీస్ నుంచి వచ్చేశారు. ఏరా, ఎలా ఉన్నారు? ఆఫీస్ నుంచేనా రావటం అంటూ అడిగాడు నరసింహం కొడుకు విశ్వాన్ని, కోడలు భావనని. అవును నాన్న, ఆఫీస్ నుంచే. మార్నింగ్ హడావిడిగా ఉంటాం కదా అంటూ చెప్పాడు విశ్వం. మర్యాద కోసం అత్తగారిని పలకరించింది భావన. బాగున్నారా అంటూ. తోటి కోడలు ఇచ్చిన మంచినీళ్లు తాగి ఆమెతో పాటే ఆమె గదిలోకి వెళ్ళిపోయింది ఆవిడ. హాల్లో తండ్రి కొడుకులు, తల్లి వీళ్ళే కూర్చున్నారు. ఇవి అవి మాట్లాడుకుంటూ. తోటి కోడళ్ళిద్దరూ గదిలో కూర్చున్నారు. 20 నిమిషాలైనా వాళ్ళు బయటికి రాలేదు. కబుర్లలో మునిగిపోయారు. ఆ ధోరణి సుభద్రకి అదోలా అనిపించింది. మనస్సు కాస్త చివుక్కుమని అనిపించింది. మరో పావుగంటకి గదిలో నుంచి బయటికి వచ్చారు తోటికోడళ్ళిద్దరూనూ. భావన బయటికి రాగానే విశ్వం లేస్తూ అన్నాడు, వస్తాం నాన్న, వస్తాం అమ్మా అంటూ. కాఫీ తాగేసి వెళ్ళండి విస్సు అంటూ అంది కమల మరిదిగారిని. వద్దొదినా, భోజనం చేసే టైం కదా అంటూ అన్నాడతను. వెళుతూ భావన అత్తగారికేసి మామగారికేసి ఒకసారి చూసింది. ఆ చూడ్డమే కాబోలు వెళ్ళొస్తామని చెప్పటం అనుకుంది సుభద్ర. కొడుకు కనీసం మా ఇంటికి రండమ్మా అని కూడా అనలేకపోయాడు. దానికి సుభద్రకి మళ్ళీ మనసు చివుక్కుమనిపించింది. వాళ్ళు వెళ్ళిపోయాక కమల భర్త భాస్కరం కేసి చూసి కనుబొమ్మలెగిరేసింది. తనను ఎవరూ గమనించలేదు అనుకుంది. కానీ సుభద్ర దృష్టిలో పడనే పడ్డాయి ఆ చూపులు. మీ అమ్మని నాన్నని కనీసం రమ్మని కూడా అనలేదు మీ తమ్ముడు అని అన్నట్లుగా ఆ చూపులు సుభద్రకి అర్థమయ్యాయి. నరసింహం మనస్సులోనూ గెలికినట్లనిపించింది. కానీ దృష్టి టీవీ మీదకి మళ్లించాడు. అలా 4 రోజులు గడిచిపోయాయి. మర్నాడు ఆదివారం కావటంతో ఉదయం చిన్న కొడుకు విశ్వం ఇంటికి వెళ్ళొస్తామని నరసింహం దంపతులు బయలుదేరారు. భాస్కరం కూడా వచ్చి ఇల్లు చూపించాడు. హాల్లో కూర్చొని కాఫీ తాగుతున్న విశ్వం తల్లిదండ్రుల్ని చూసి రండి నాన్న, రండమ్మా అంటూ హడావిడి చేశాడు. వచ్చింది ఎవరో తెలిసినా గదిలో నుంచి మాత్రం భావన బయటికి రాలేదు. భాస్కరం 10 నిమిషాలు కూర్చొని వెళ్ళిపోయాడు. మరో 10 నిమిషాలకి భావన బయటికి వచ్చి అత్తామామల్ని చూసి పలకరింపుగా నవ్వింది. 5 నిమిషాలు పోయాక 2 గ్లాసులలో కాఫీలు తెచ్చి టీపాయ్ మీద పెట్టేసింది. తీసుకోండి నాన్న అంటూ చేతికి అందించాడు విశ్వం. తర్వాత దాదాపు పావుగంట సేపు ఎవరూ ఏమీ మాట్లాడుకోలేదు. భావన కిచెన్లో ఏదో చేస్తూ ఉండిపోయింది. టీవీలో ఏదో వస్తూ ఉంటే విశ్వం చూస్తున్నాడు. ఏమిట్రా విశేషాలు? ఆఫీస్ అది బాగుందా అంటూ మౌనంగా కూర్చోవటం ఇష్టం లేనట్లుగా అడిగాడు నరసింహం. ఏమున్నాయి నాన్న, అంతా మామూలే. పొద్దున లేచిన దగ్గర నుంచి ఊరుకులు పరుగుల జీవితం.
మంచి చెడు మాట్లాడుకోవటానికే టైం ఉండటం లేదు. ఏం చేస్తాం, తప్పదు. ఈ సిటీ జీవితంలో ఖర్చులు తట్టుకోవాలంటే 10 మందిలో కాస్త గౌరవంగా బతకాలి అనుకుంటే ఉద్యోగాలు ఇద్దరు చెయ్యక తప్పదు నాన్నా అంటూ విశ్వం చెప్పుకొచ్చాడు. అవును అన్నట్లుగా నరసింహం తలూపాడు. సుభద్ర అభావంగా విని ఊరుకుంది. ఇంతలో మనవరాలు సౌమ్య అక్కడికి వచ్చి నానమ్మ పక్కన చేరింది. సౌమ్యను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుంది సుభద్ర. నరసింహం తన బ్యాగులో నుంచి స్వీట్ ప్యాకెట్ తీసి మనవరాలి చేతికిచ్చాడు. సుభద్ర ప్యాకెట్ మూత తీసి స్వీట్ తీసుకో నాన్న అంటూ నవ్వుతూ మనవరాలికి అందించింది. పొద్దున్నే స్వీట్లు తింటూ కూర్చోకు, బుక్స్ సర్దుకొని రెడీ అవ్వాలి, బస్సు మిస్ అవుతుంది మరి అంటూ కిచెన్లో నుంచే అరిచింది భావన. దాంతో తర్వాత తింటాలే బామ్మ అనేసి బాత్రూంలోకి వెళ్ళిపోయింది సౌమ్య. దాంతో సుభద్ర మనస్సు చివుక్కుమంది. భర్తకేసి చూసింది సుభద్ర. అమ్మా, సాయంత్రం స్కూల్ నుంచి వచ్చాక తింటుందిలే, స్కూల్ బస్సుకి అందుకోవాలి కదా అన్నాడు విశ్వం. ఇక ఆ విషయం మీద తర్కించాలనుకోలేదు నరసింహం. అలా మరో 20 నిమిషాలు గడిచిపోయాయి. భావన కిచెన్లోనే ఉండిపోయింది ఏదో చేస్తూ. కాసేపటికి 2 ప్లేట్లలో ఉప్మా తెచ్చి టీపాయ్ మీద పెట్టింది కోడలు. మరో ప్లేటు తీసుకొచ్చి భర్తకి కూడా ఇచ్చింది. తను కూడా తెచ్చుకొని అక్కడ వాళ్లతో కూర్చుంటుందో ఏమోనని ఎదురు చూసింది అత్త సుభద్ర. కానీ భావన ఉప్మా ప్లేటుతో తన గదిలోకి వెళ్ళిపోయింది. తమకి కాఫీ టిఫిన్లు పెట్టడం కాదు, సరదాగా వచ్చి తమతో కబుర్లు చెప్పడం ఆమె కోరుకుంటుంది. కానీ భావన దగ్గర అది లేదు. పెద్ద కోడలు కమల ధోరణి కూడా అలాగే ఉన్నా మరీ అంత కాదు. అప్పుడప్పుడు అత్తయ్య అని పలకరిస్తుంది, 1 అర మాట్లాడుతుంది. భావన ధోరణి అందుకు పూర్తి వ్యతిరేకం. ఇద్దరి మధ్య శత్రుత్వం ఉన్నట్లుగా అస్సలు మాట్లాడదు. అయితే సమయానికి ఉద్యోగ బాధ్యత అన్నట్లుగా అమర్చి పెడుతుంది. కాపురానికొచ్చిన కొత్తల్లో పర్వాలేదనిపించినా రాను రాను ఆమె ప్రవర్తనలో ఈ ధోరణి వచ్చేసింది. అందుకు కారణం ఏమిటో సుభద్రకి అర్థం కావటం లేదు. భర్త నరసింహం దగ్గర ఈ విషయం చెప్పుకొని బాధపడింది కూడా. మరుసటి రోజు భావన స్టవ్ మీద కుక్కర్ పెట్టి స్నానానికి వెళ్ళింది. ఆమె బాత్రూం నుంచి వచ్చాక విశ్వం కూడా స్నానానికి వెళ్ళాడు. సుభద్ర, నరసింహం అలా సోఫాలో కూర్చున్నారు. కాసేపు అయ్యాక ఇక బాగుండదని సుభద్ర కూడా లేచి కిచెన్లోకి వెళ్ళి, ఏమన్నా కూర తరగమంటావా అమ్మా భావన అంటూ అడిగింది. అబ్బే, అవసరం లేదండి, వంట అయిపోయింది అంది భావన కనీసం అత్తగారి ముఖమైనా చూడకుండా. టైము 9 గంటలు దాటుతోంది. హడావిడిగా విశ్వం బట్టలు మార్చుకుని హాల్లోకి వచ్చాడు. అప్పటికి భావన ఇద్దరికి లంచ్ బాక్సులు సర్దేసింది. నాన్న, మాకు ఆఫీస్కి వెళ్ళే టైం అవుతుంది, మీరు అన్నయ్య వాళ్ళింటికి వెళ్తారా అంటూ అడిగాడు విశ్వం తండ్రిని. నరసింహానికి ఏమనాలో అర్థం కాలేదు. చిన్న కొడుకు దగ్గర ఓ 2 రోజులు ఉందామనే వాళ్ళు వచ్చింది. కానీ కొడుకు అలా అడిగేసరికి మౌనంగా లేచాడు నరసింహం. సుభద్రకి చచ్చేంత అవమానంగా అనిపించింది. ఏమండి, అక్కయ్య అక్కడ వంట చేసి ఉంటుందని నేనిక్కడ వండలేదు అంటూ భర్తకేసి చూస్తూ అంది భావన. ఇక ఏం చేసేది లేక భార్యతో నరసింహం బయటికి వచ్చాడు, చిన్న బ్యాగు భుజాన తగిలించుకొని. వాళ్ళు పెద్ద కొడుకు భాస్కరం ఇంటికి వచ్చేసరికి కొడుకు కోడలు ఇద్దరూ ఆఫీస్కి వెళ్ళటానికి తలుపు వెయ్యబోతున్నారు. తల్లిని తండ్రిని చూసి క్షణమాగాడు కొడుకు. వాళ్ళు ఆఫీస్కి వెళ్తున్నారా, అందుకే ఇక్కడికి వచ్చాం అన్నాడు నరసింహం. మరి మీ భోజనం అంటూ అడిగాడు భాస్కరం. అయ్యో, మీరు అక్కడ తింటారని నేను వండలేదత్తయ్యా అంటూ కమల చిన్నగా అంది. పర్వాలేదమ్మా, మీరు వెళ్ళండి, ఎంతసేపు, నేను వండేస్తాన్లే అంటూ చెప్పింది సుభద్ర. కొడుకు కోడలు ఆఫీస్కి వెళ్ళిపోయారు. లోపలికి వచ్చి నరసింహం కుర్చీలో కూలబడ్డాడు. మౌనంగా సుభద్ర పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చుంది. భార్య ముఖం చూడ్డానికి కూడా నరసింహానికి ధైర్యం చాలటం లేదు. చిన్నతనంగా అనిపించింది. తమను ఇంట్లో నుండి గెంటేసినట్లుగా ప్రవర్తించిన కొడుకు కోడలి విషయాన్ని తలుచుకుని బాధపడుతున్నాడు. వేళ దాటినప్పుడు వెళితే అక్కడ తమ కోసం వంట చెయ్యలేకపోవచ్చు. కానీ చిన్న కోడలు ప్రవర్తన, కొడుకు ఉదాసీనత అతడి మనస్సు కలిచివేశాయి. కాసేపయ్యాక సుభద్ర లేచి కిచెన్లోకి వెళ్ళిపోయింది తమ కోసం వంట చేయటానికి. అలా భారంగా
10 రోజులు గడిచిపోయాయి. మధ్యలో ఓ ఆదివారం నాడు చిన్న కొడుకింటికి భోజనానికి వెళ్ళారు. అలా వెళ్ళినప్పుడు రేపు ఫస్ట్ నుంచి మీరిద్దరూ ఇక్కడికి వచ్చేయండి నాన్న, కొన్నాళ్ళు పోయాక అన్నయ్య దగ్గరికి వెళ్దురుగాని అన్నాడు విశ్వం. ఆ పిలుపులో ఉన్న ఉద్దేశం నరసింహానికి బాగానే అర్థమయ్యింది. అంటే తమను కొన్నాళ్ళు పెద్ద కొడుకు, మరికొన్నాళ్ళు చిన్న కొడుకు పంచుకొని ఉంచుకుంటున్నారన్నమాట అనుకున్నాడు. పోని అది మంచికే, తామిద్దరూ ఒక్కరి మీదనే ఆధారపడితే ఎలా అని సరిపెట్టుకున్నాడు. మరో 10 రోజులు గడిచాక చిన్న కొడుకు విశ్వం ఇంటికి వచ్చారు నరసింహం, సుభద్ర. తల్లి తండ్రి తమ్ముడి ఇంటికి బయలుదేరుతున్నప్పుడు పెద్ద కొడుకు భాస్కరం నవ్వుతూ అన్నాడు, నాన్న, అక్కడ బోరుగా అనిపిస్తే ఇటు వచ్చేయండి నాన్న అని. ఆ మాటకి నరసింహం నవ్వుకున్నాడు. ఆ నవ్వులో హుషారు లేదు, నిర్వేదం ఉంది. రోజులు భారంగా గడుస్తున్నట్లుగా అనిపిస్తున్నాయి ఆ దంపతులకు. ఓ నెల రోజులు గడిచిపోయాయి. కానీ వాళ్ళకి మాత్రం ఇంకా నెల కూడా కాలేదా తాము వచ్చి అన్నట్లుగా ఉంది. అటు అంటీ అంటనట్టుగా మాట్లాడే పెద్ద కోడలు కమల, ఇటు అస్సలు మాటామంతి లేని చిన్న కోడలు భావన. ఇద్దరిని సుభద్ర బేరుజు వేసుకుంది. పేర్లు, హోదా వేరైనా ఇద్దరి తత్వం ఒక్కటే అనిపించింది ఆవిడకి. నెల మీద 10 రోజులు గడిచేసరికి ఓ రోజు ఆఫీస్కి వెళ్తూ విశ్వం నాన్నా అంటూ ఏదో చెప్పబోయాడు. నరసింహానికి అర్థమయ్యింది అతడేం చెప్పాలనుకుంటున్నాడు. రేపు అన్నయ్య ఇంటికి వెళ్తాంరా అన్నాడు నరసింహమే. సరే సరే నాన్నా, అదే చెప్పబోతున్నాను అంటూ నవ్వుతూ వెళ్ళిపోయాడు కొడుకు. చిన్న కోడలు కొడుకు ఆఫీస్కి వెళ్ళిపోయాక భర్తకి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ అంది సుభద్ర, ఇక్కడ ఉండటం మనకి అవసరమా అని. వెంటనే నరసింహం ఏ సమాధానమూ చెప్పలేదు. ఆమె భర్త ముఖం కేసి చూసింది. ఇక్కడ ఉండడం మనకు ఎంతమాత్రం అవసరం లేదు సుబ్బు, వెళ్ళిపోదాం అన్నాడు నరసింహం. మరైతే టికెట్ బుక్ చేయండి, మన ఊరికి వెళ్ళిపోదాం అంటూ చాలా సౌమ్యంగా అంది సుభద్ర. మన పిల్లలు చాలా తెలివైన వాళ్లే సుబ్బు, లౌక్యం బాగా నేర్చుకున్నారు అంటూ నరసింహం ఏదో చెప్పబోయాడు. పోనీలెండి, ఇప్పటి పరిస్థితులకి అది కూడా చాలా అవసరం కదా అందావిడ. ఇప్పుడు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ నిర్వీర్యం అయిపోయాక కూడా మనం ఇంకా ఏదో కావాలని పాకులాడటం అత్యాశే అవుతుంది. ఎవరి జీవితం వాళ్ళది, ఎవరి కుటుంబం వాళ్ళది, ఎవరి పద్ధతులు వాళ్ళవి అంటూ స్వగతంగా అన్నాడు నరసింహం. అంతే కదండీ, మరి బట్టలు సర్దమంటారా అంటూ లేచిందావిడ. ఏంటి నరసింహం, అప్పుడే వచ్చేశావు? అక్కడే ఉంటావనుకున్నాను అంటూ తమ ఇంటికి వచ్చిన మర్నాడే స్నేహితుడు వెంకట్రావు అడిగాడు ఆశ్చర్యంగా ముఖం పెట్టి. ఉండాలనే అనుకున్నానోయ్, కానీ బొత్తిగా హౌస్ అరెస్టులా ఉంది జీవితం అక్కడ అన్నాడు నరసింహం. అదేంటి, ఆదివారాలు సరదాగా సిటీ మొత్తం తిరగలేదా? కొడుకు కోడళ్ళు సిటీ జీవితాన్ని మీకు చూపించలేదా అంటూ అడిగాడు. తిరుగుతామనుకో, కానీ మిగిలిన రోజులు అంటూ అడిగాడు నరసింహం. ఎంతసేపని టీవీ చూస్తాను చెప్పు, మహా బోర్ కొట్టేసింది వెంకట్రావు, అందుకే వచ్చేశాం. పాపం మా వాళ్ళు ఉండమనే గొడవ చేశారు, మేమే ఉండలేకపోయాం అంటూ నరసింహం చెప్పాడు, తాము అక్కడ్నుంచి బయలుదేరి వస్తున్న రోజుని గుర్తుకు తెచ్చుకుంటూ. ఇంటికి వెళ్తాంరా అన్నప్పుడు, వెళతారా, వచ్చి కూడా చాలా రోజులైందిగా. సరే అన్నాడు పెద్ద కొడుకు. వెళ్ళాక ఫోన్ చెయ్యండి నాన్న అన్నాడు చిన్న కొడుకు. అవును, అది నిజమే, ఇక్కడ ఇంతమందిని వదిలేసుకుని ఎక్కడికి వెళ్తారులే, బోరు కొట్టి చావదు అనుకుంటూ వెంకట్రావు అంటున్న మాటలకి మళ్ళీ ఇక్కడికొచ్చి పడ్డాడు నరసింహం. అతడు వెళ్ళిపోయాక వాళ్ళ కుర్చీలో కూర్చున్నాడు నరసింహం. మనసంతా శూన్యంగా అనిపించింది అతనికి. భర్తని అలా చూసిన సుభద్రకి జాలిగా అనిపించింది, బాధగానూ అనిపించింది. ఏంటి, బాధగా ఉందా అంటూ అడిగిందావిడ. లేదు సుబ్బు, హాయిగా ఉంది. ఇక్కడ మనకిష్టమైనట్లుగా ఉంటాం, ఇష్టమైంది తింటాం, ఇష్టంగా ఉంటాం. తల్లిదండ్రులుగా మన బాధ్యతలు మనం నెరవేర్చాం, కొడుకులుగా వాళ్ళు చేయాల్సింది అంటూ మాట పూర్తి చేయలేదు నరసింహం. చెయ్యి గాలిలో ఇలా ఊపేశాడు. వాళ్ళకి రెక్కలొచ్చాయండి, మనకి రెక్కలు ఉడిగిపోయాయి.
అయినా ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి. అది శ్రేయస్కరం కూడాను. లేవండి, భోజనం చేద్దాం అంది సుభద్ర వాతావరణాన్ని తేలిక చేద్దామన్నట్లుగా. అతడు పేలవంగా నవ్వి భోజనానికి కదలాడు. ఓ 2 నెలల పాటు తనలో నిద్రపోయిన సందడిని నెల గడిచేసరికే మళ్ళీ తెచ్చుకున్నాడు నరసింహం ఉత్సాహంగా. ఇప్పుడు రోజులు పరిగెడుతున్నట్లుగా అనిపిస్తున్నాయి ఆ దంపతులకు. పిల్లలు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తూనే ఉన్నారు. అమ్మా నాన్నల ఆరోగ్యం గురించి చాలా జాగ్రత్తలు చెబుతూనే ఉన్నారు. అలా ఓ 3 నెలలు గడిచిపోయాయి. ఈ మధ్య భార్య సుభద్రలో ఏదో మార్పు కనిపిస్తుంది నరసింహానికి. మునుపటి కన్నా చిక్కిపోయింది. తిండి కూడా తగ్గింది. ఏమిటే సుబ్బు అలా ఉంటున్నావ్ అని ఓ రోజు నరసింహం అడిగితే ఆమె నవ్వేస్తూ అంది, ఇంకెలా ఉంటానండి, మనమేమైనా కుర్రాళ్ళమా, ముసలివాళ్ళం, వయసు పెరిగిపోతుంది తాతగారు అంటూ ఆట పట్టించింది. కానీ ఆమె చెప్పిన సమాధానం నరసింహానికి సంతృప్తిగా అనిపించలేదు. నీకేమన్నా నలతగా ఉంటే చెప్పు, ఆస్పత్రికి వెళ్దాం, డబ్బు కోసం చూడకు అన్నాడు ఆమె ముఖంలోకి చూస్తూ. ఇంకా నయం, నిలతప్పావా అంటూ అనలేదు. నాకేం, శుభ్రంగా ఉన్నాను దుక్కలాగా, మీరేం ఆలోచనలు పెట్టుకోకండి అంటూ అతడు కూర్చున్న కుర్చీ పక్కనే కూర్చొని అతడి ఒడిలో తల పెట్టుకుంది. అంత పరిహాసంగా ఆమె చెప్పినా నరసింహానికి ఏమాత్రం సంతృప్తిగా అనిపించలేదు ఆమె సమాధానం. ఆమె దేనికోసమో మనోవేదన పెట్టుకుందని చటుక్కున అనిపించిందతనికి. ఆ భావన రాగానే అతడు గిలగిలలాడిపోయాడు. ఆమె తల మీద చెయ్యి వేసి నిమిరాడు. ఇదిగో మీకే చెప్పేది, నేను దుక్కముక్కలా ఉన్నాను, ఊరికే ఆలోచనలు పెట్టుకొని ఓ ఇదైపోకండి అంటూ తల ఎత్తి భర్త ముఖంలోకి చూసిందావిడ. నరసింహం నవ్వాడు. కొడుకులు గుర్తొచ్చారు, కోడళ్ళు గుర్తుకొచ్చారు, వాళ్ళ తీరు తెన్నులు గుర్తుకొచ్చాయి. ఈ సంభాషణంతా జరిగిన 3వ రోజున ఉదయం నరసింహం కళ్ళు తెరిచేసరికి పక్కన్నే మడత మంచం మీద పడుకున్న సుభద్ర ఇంకా నిద్ర లేవకపోవడం అతడికి ఆశ్చర్యంగా అనిపించింది. చటుక్కున లేచి సుబ్బు అంటూ ఆమెను లేపాడు. ఆమె లేవలేదు. ఎంత తట్టినా ఆమె లేవలేదు. శరీరం చల్లగా తగిలింది. కంగారుగా వెళ్ళి డాక్టర్ని తీసుకొచ్చాడు. ఆయన వచ్చి చూసి అంతా అయిపోయింది అంటూ పెదవి విరిచి వెళ్ళిపోయాడు. ఒక్కసారిగా మొదలు నరికిన చెట్టులా కూలబడిపోయాడు నరసింహం. మిత్రుడు నరసింహాన్ని చూస్తే వెంకట్రావుకి జాలేసింది. బాధతో కన్నీళ్లు ఉబికాయి. నరసింహానికి ఇష్టమైన వాలు కుర్చీ తీసుకొచ్చి సుభద్ర భౌతిక కాయానికి కొంచెం దూరంగా వేశాడు. ఇలా కూర్చో నరసింహం అని చెప్పి. మాట్లాడకుండా నరసింహం కూర్చున్నాడు. సుభద్ర మృతదేహాన్ని తదేకంగా చూస్తూ కళ్ళు మూసుకున్నాడు. తన తోడు వెళ్ళిపోయింది, తన నీడ వెళ్ళిపోయింది. ఇక తను మాత్రం ఎందుకు అన్న ప్రశ్న గుండె నిండా ఆవహించింది. ఆ ప్రశ్నకి సమాధానంగా అతడు ఆ వాలు కుర్చీలోనే శాశ్వతంగా కళ్ళు మూసుకున్నాడు. ఈ కథ ఇంతటితో సమాప్తమండి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క విలువైన అభిప్రాయాలను కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంత మంచి కథను మనకు అందజేసిన పి. సూర్యనారాయణ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దామండి. నమస్కారం.